హాయ్ ఆల్. ఈరోజు మనం హెల్తీ దోసతో వచ్చామన్నమాట. సో, దానికి కావాల్సిందేంటంటే పెసలు, మినుములు, బియ్యం అండ్ మెంతులు వీటన్నిటిని మంచిగా వాష్ చేసేసుకొని మనం నానబెట్టుకోవాలి. అట్‌లీస్ట్ 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ బ్యాటర్‌లో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా! మార్నింగ్‌ది గానీ, అప్పుడే కుక్ చేసుకుంది గానీ ఉంటుంది కదా కొంచెం రైస్. ఆ రైస్ యాడ్ చేస్తే ఏంటంటే క్రిస్పీగా మనకి దోస కూడా రెడ్డిష్‌గా బావుంటుంది. సో, అలా వస్తుందనమాట. ఇదంతా మనం ఒక బౌల్‌లోకి యాడ్ చేసేసుకొని దాన్ని 8 అవర్స్ ఫెర్మెంటేషన్‌కి పెట్టాలనమాట. ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ కూడా మన గట్ హెల్త్‌కి చాలా మంచిది. సో, ఇది ఫెర్మెంట్ అయిన తర్వాత మనం దోసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైస్ యాడ్ చేసాం కదా! సో, ఇంకా కలర్‌ఫుల్ ఉంటుందనమాట దోస. మనకి రెడ్డిష్‌గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా